మరి భయంకరమైన ఎల్లప్పుడూ నేను నిత్య అగ్నిలోనికి వెళ్తున్నాడు నీ కుమారుడు. నీ కుమార్తె అగ్ని నరకానికి వెళ్తుంటే నువ్వు కాపాడవా, అడ్డుపడవా ఒక తల్లిగా, తండ్రిగా? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమను బట్టి ప్రభు చేయాల్సిన త్యాగం ఎంతో మన కొరకు చేశాడు. నీ బిడ్డలు మరణిస్తే రేపు నరకానికి వెళ్తారు. వారు అగ్నిగుండంలో ఉంటే నీకు ఇష్టమా? నువ్వు నిజంగా ప్రేమించే తల్లివైతే, నువ్వు ప్రేమించే తండ్రివైతే నీ బిడ్డల కొరకు ఏం చేస్తున్నావు? చదివిస్తున్నావు, మంచిదే. ఆహారం పెడుతున్నావు, మంచిదే. కష్టపెడుతున్నావు, మంచిదే. అన్నీ చూస్తున్నావు, మంచిదే. రక్షణ కొరకు ఏం చేస్తున్నావు నీ బిడ్డల కోసం? దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే. కాబట్టి అందుకోసమే మొట్టమొదటి కుటుంబం ఏం కుటుంబం అండి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కనబడే కుటుంబం. దేవుని సన్నిధిలో కనబడాలి. అందుకే కుటుంబాలు అందరిగా కనబడాలి. అందరూ ఉంటే రేపు పరలోకాలు కనబడితే ఎంత సంతోషం అండి. కొన్ని సందర్భాలు కుటుంబ భోజనాలు పెడతారంట. ఏ భోజనాలమ్మా? కుటుంబ భోజనం అంటే అర్థం ఏంటి? కుటుంబం అంతా వచ్చి ఆ పెళ్లిలో, శుభకార్యాల్లో భోజనం చేయటం. కుటుంబంగా కలిసి మంచి విషయాలకు తప్పలేదు, వెళ్ళి భోజనం చేసి సంతోషిస్తారు, తృప్తి పడతారు. మరి కొంతమంది తినకపోతే, భర్త దీని భార్య ఎండుకుంటే, భార్య దీని భర్త ఎండుకుంటే, భర్త భార్య తల్లిదండ్రులు దీని పిల్లలు ఎండుకుంటే పరిస్థితి ఏంటి కదా? ఇదైనా పర్లేదేమో, కానీ దేవుని రాజ్యంలో మనం సంతోషించాలి. కుటుంబాలు దేవుని సన్నిధిలో, పరలోకంలో కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడాలి. రెండో కుటుంబం ఏంటమ్మా? ఏం చెప్పుకున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. కుటుంబం అంటేనే భర్త, భార్య, పిల్లలందరూ. రెండోది, దేవుని యందు భయభక్తులను కుటుంబాలుగా మన కుటుంబం ఉండాలి. మన ఇంట్లో భర్త, భార్య, పిల్లలు. మూడోది, దేవుని సన్నిధిలో కలిసి పరిచర్య, దేవుని పరిచర్య పనిచేసేవారు అకుల్లా ప్రిస్కిల్లాల కుటుంబం, భార్య భర్తలుగా కలిసి దేవుని పనిలో. నెంబర్ 4, నాలుగోది, నిరపరాధులుగా దేవుని సకలమైన ఆజ్ఞలు గైకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైన కుటుంబం, జకర్యా ఎలిజబెత్ కుటుంబం. నెంబర్ 5, ఐదోది, యెహోవాను సేవించే కుటుంబం, యెహోషువ కుటుంబం. ఎంత చక్కని కుటుంబాలండి. 5 కుటుంబాలు మనం బైబిల్లో చూస్తూ వచ్చినాం. పాత నిబంధనలో ఎన్ని కుటుంబాలు చూసాం? దావీదు కుటుంబం కదా, యెహోషువ 2 కుటుంబాలు. కొత్త నిబంధనలో 3 కుటుంబాలు. మన కొత్త నిబంధనలు అకుల ప్రిస్కిల కుటుంబం, కొర్నేలి కుటుంబం. అంటే పాత నిబంధనలు 2 కుటుంబాలు, కొత్త నిబంధనలో 3, మొత్తం 5 కుటుంబాలు. అయితే ఇప్పుడు ఒక మాట మనం ముగించాం. రెండవ మాటగా, అంటే దేవుడి కుటుంబంలో కట్టి దేవుడు 27 సంవత్సరాలకు సంబంధించి 28 సంవత్సరాలు. ఇప్పుడు రెండో మాట ఏంటంటే, ఈ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం ఉంది. ఆ మాట మనం ధ్యానం చేసి ప్రార్థనలకు వెళ్దాం. రెండవ భాగంగా రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. రండి, యోహాను సువార్త చదవండి. 16వ అధ్యాయం 23వ వచనం. అనుగ్రహించునని. కనుక చివరిలో పదము, మరి కుటుంబానికి దేవుడు ఇచ్చిన కుటుంబ వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చదివించిన మాట. కనుక ఏంటంటే 23వ వచనంలో, అది నన్ను మరి నా పేరిట తండ్రిని ఏమైతే అడుగుతారో అవి మీకు అనుగ్రహించబడను. ఇక్కడ మనం అడుగుట అంటే నా పేరిట తండ్రిని మరి అడుగుట అనే పదం. అంటే తండ్రిని మనం అడిగితే ఆయన ఏం చేస్తున్నాడంట? అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం ఈ కుటుంబ వాగ్దానంగా ప్రార్థన కొరకే మనం చూస్తే ఈ పదాన్ని చెప్పండి, మనం ఏం చేయాలా? ఎవరిని అడగాలమ్మా? ఇక్కడ తండ్రిని అడగాలి. ఎవరు పేరట అడగాలంటే మనం యేసుక్రీస్తు పేరట తండ్రిని మనం అడగాలి. చూద్దాం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అడిగే విషయంలో మనం మొట్టమొదటిగా ఎవరిని అడగాలి అంటే తండ్రిని, తండ్రి అయిన దేవుణ్ణి. మనం దేవుణ్ణి అడగాలి. చాలామంది దేవుణ్ణి అడగకుండా ఏం చేస్తారు చెప్పండి? మనుషులను అడుగుతూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి అడగకుండా రాజులను అడుగుతూ ఉంటారు, లేదా అధికారులను అడుగుతూ ఉంటారు. కొన్ని న్యాయబద్ధమైన అవసరమైన అడగడం తప్పు కాదు, కానీ అసలు విషయం ఏంటంటే మొట్టమొదటి మనం ఎవరిని అడగాలంటే యేసు ప్రభు అన్నాడు, నా పేరట తండ్రిని మీరు అడగండి. అంటే మొట్టమొదటి మనం అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి అడగాలి. తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. ఎవరి పేరట? యేసుక్రీస్తు నామం పేరట. అందుకే మనం అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడేమో యేసు ప్రభుని అడిగేవారు, అయ్యా మరి పరిస్థితి ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా ఒక వర్షం తుఫాను వస్తుంది, సముద్ర ప్రయాణం, ప్రభా బోధకుడా మేము నశించిపోతున్నాం అడిగితే ప్రభువు లేచి ఆ తుఫాన్ను గద్దించాడు, నిమ్మలపరిచాడు. కొన్ని అడిగారు, ప్రభువా మాకు నేర్పించే ప్రార్థన అడిగారు ప్రభువుని. కానీ అప్పుడు ప్రభువుని అడిగారు. కానీ ఇక్కడ విషయం మారుతుంది. యేసు ప్రభు అన్నాడు, ఆ వచ్చిన పై భాగం ఉంటుంది, నేను ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, ఇప్పుడు దాకా నన్ను అడిగారు, ఇక నుంచి నన్ను అడగరు, నా పేరట మీరు తండ్రిని అడుగుతారు. యేసుక్రీస్తు పేరట తండ్రిని అడుగుతారు.
యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు పరలోకంలో ఉండి తండ్రికి వేడుకుంటున్నాడు, మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మనం అంటే తండ్రి అయిన దేవుణ్ణి మనం మొట్టమొదటి అడగాల. ఒకవేళ భూమి మీద తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు కూడా మనం తర్వాతే అవసరమైన అడగాలి. మొట్టమొదటి మనం పరలోక తండ్రిని దేవుణ్ణి మనం అడగాలండి కదా. దేవుణ్ణి మనం మొదట అడిగేవారంగా ఉండాలి. ఇది రెండవ మాట వస్తే, పరిశుద్ధ గ్రంథంలో మనము అడగాలంటే మన జీవితాల్లో మొదట మనం చూస్తే దేవుడు మనల్ని కొన్ని అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఆ దేవుడు అడిగే ఏంటో మనం చూద్దాం. మనం ఒకటి తండ్రిని దేవుని, పరలోక తండ్రిని దేవుని అడగాలి. రెండవది ఆ దేవుడు అడుగుతున్నవి ఏంటో మనం అవి ఇస్తే, ఆ తర్వాత మనము ఏమడుగుతామో ఆ తండ్రిని దేవుణ్ణి, అప్పుడు ఆ దేవుడు మనకు ఇస్తాడు కదా. అందుకే దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తున్నాడు. దేవుని వైపు తిరగండి, ఆయన కూడా మీ వైపు తిరుగుతాడు. మీరు దేవునికి ఇవ్వండి, ఆయన కూడా మీకు ఇస్తాడు. అంటే ఇస్తాడంటే మనం ఏదో డబ్బుల విషయం అడగట్లేదండి, ఆత్మ విషయాలు, పరలోక విషయాలు. బైబిల్లో మన లేఖనాలు చూద్దాం, మన సొంత మాటలు కాదు, దేవుని మాటలే చూద్దాం రండి. ఇక్కడ దేవుడు అడిగేది ఏంటి అడుగుతుందంటే, ఆయన కొవ్వొత్తులు, కానుకలు, టెంకాయలు అడగట్లా, మరి డబ్బులు అడగట్లా, వెండి, ఆస్తి, ఐశ్వర్యం, మీకున్న నిలువు దోపిడి, మీకున్న మొత్తం అడగట్లా. ఏం అడుగుతుందంటే, సామెతలు రండి 23:26. దేవుడు ఏం అడుగుతున్నాడో మొదటగా మనం గమనించాలి. అవి ఏంటో మనం తెలుసుకోవాలి, అవి మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనం దేవుణ్ణి ఎలా అడగాలి, ఏం అడగాలి చూద్దాం రండి. రెండవ సందర్భానికి వస్తాం. రెండవ మాటలో రెండవ సందర్భం ఏమి దేవుడు అడుగుతున్నాడు రండి. 23:26 చదవండి. సామెతలు 23 ఎవరైనా తీసుకొచ్చదమ్మా, ఎవరు వస్తే ఎవరైనా పర్లేదు చదువు. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్మో. అంటే దేవుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? నా కుమారుడా, మై సన్, గివ్ మీ యువర్ హార్ట్, నీ హృదయం నాకు ఇమ్ము. అంటే దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయం అడుగుతుంటే ఏం చేయాలా అంటే, హృదయాన్ని తీసిస్తామా? ఎట్లా ఇస్తాం? హృదయం అంటే ఏంటి? చాలామంది హృదయం అనగానే గుండె బొమ్మ, హార్ట్ బొమ్మ వేస్తుంటారు. వాస్తవానికి మనం మనిషిలో శరీరము ఒకటి, రెండోది ప్రాణం, 3 ఆత్మ ఉన్నాయండి. హృదయం అనేది ఏంటి చూస్తుంటే, హృదయము, మనస్సు, చిత్తము, ఆత్మ సంబంధించినవి. హృదయం అనేది అంటే మనస్సు, చిత్తము, ఆత్మకు సంబంధించింది. మనలో ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనలో ఆత్మ ఉంది, జంతువులకు లేదు, మనిషికి ఆత్మ ఉంది. ఈ ఆత్మ సరే. ఇప్పుడు మనము ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మనం హృదయపూర్తిగా ఆయన నమ్మడమే. హృదయం ఏంటంటే అర్థం ఏంటి? హృదయంలోనికి ప్రభువుకు చోటు ఇవ్వాలి. కనుక హృదయంలో ఏమున్నాయి? మీరు ఎప్పుడు చూస్తే రవి హృదయం అని ఉంటుంది. రవి హృదయం పుస్తకం బొమ్మ ఉంటుంది, అది సండే స్కూల్ బుక్ ఉంటుంది. ఆ బుక్లో రవి హృదయంలో కొన్ని జంతువులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? పాము ఉంటుంది, సర్పం వంకర వంకర తిరిగేది, ఇంకేమున్నాయి? నెమలి గర్వానికి గుర్తు, కప్ప ఎగిరెగిరి దూకిది కదా, అనేకం తినేస్తూ ఉంటుంది, చెత్త అపవిత్రమైన తినేదానికి గుర్తు. ఇంకా పంది, అది కడగబడిన చూస్తాం అంటే అపవిత్రమైన బురద, మలినంతో ఉండేది పంది. ఇలాగా కొన్ని జంతువులు ఉంటాయండి. అపవాది ఉంటాడు, మళ్ళీ అసలైన వ్యక్తి అపవాది ఉంటాడు. అయితే ఈ రవి హృదయంలోకి ఎప్పుడైతే యేసుప్రభుని ఆశించి విశ్వసించి యేసుప్రభుని కోరుకుంటాడో, నా హృదయం రాని ఆహ్వానిస్తాడో, అప్పుడు దేవుడు వెలుగు వాక్యము రవి హృదయంలోకి వస్తుంది. ఈ రవి హృదయంలోకి రాగానే వెంటనే అక్కడున్న పంది, ఏ జంతువులవి, నెమలి, కప్ప, గర్వం గుర్తైన మేకపోతు, ఈ సాతాను, ఇవన్నీ పారిపోతాయి. ఎక్కడి నుంచి? రవి హృదయంలో నుంచి. అప్పుడు హృదయంలోనికి ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. ఆ హృదయం సింహాసనం దేవుడు కూర్చుంటాడు. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ మనం హృదయం ఇవ్వడం అంటే అది ప్రభువుని చేర్చుకొని, ప్రభువుకి మన హృదయ సింహాసనం ఆయన మనలో ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళరా, అంటే దేవుడు అడిగేది మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఇది ఇంకో స్పష్టంగా మనం చూస్తే రోమా 12 ఉంటుంది కదా, సజీవంగా మీ శరీరము, ప్రాణాత్మలను సజీవంగా ఆయనకు మీరు సమర్పి. మనం రక్షించబడిన దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనము మన శరీర, ప్రాణ, ఆత్మలను, అవి దేవుడిచ్చిన బహుమానం. అవి దేవుడిచ్చినవండి. ఆ దేవుడిచ్చిన మన ఈ శరీరం మనం తయారు చేసుకున్నామా? డాక్టర్ గారు తయారు చేస్తారా? వాళ్ళు వైద్యం చేస్తారు, మందులు ఇస్తారు, అంతే. తల్లిదండ్రులు కూడా ఈ శరీరాన్ని మనం తయారు చేయాలి. అవసరం అట్లా తయారు చేసేదైతే తమకు ఇష్టమైనట్లు బిడ్డలను తయారు చేసుకునేవాళ్ళు. అంటే ఈ తయారు ఇదంతా కూడా దేవుని సిస్టమ్, దేవుడు మన నిర్మాణం, ఆయన సృజించాడు. అలాగ దేవుడు, అందుకే ప్రసంగ జ్ఞాని సులువు అంటాడు, నిండు చూలాలి గర్భములో ఎముకలు ఎలాగ ఎదుగుతున్నాయో ఎవరికి తెలియదు. అది దేవుని సృష్టి. దావీదు అంటాడు, నాకు భయము, ఆశ్చర్యం కలుగుతున్నాయ్యా నువ్వు మనుషుని కలుగు చేసిన విధానం చూస్తే.
సరే, ఇక్కడ మనం చూడండి, మన శరీరం, మన ప్రాణ ఆత్మలో ప్రియమైన వాళ్ళరా, మనం దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. దేవునికి వరకే మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. మనం పని చేసుకుంటూ, ఉద్యోగమో వ్యాపారం చేస్తూనే కూడా మన హృదయాన్ని, మన జీవిత ప్రాణాత్మ ప్రభువుకి అర్పించి అలాగ చేయాలి. ఒకటి దేవుడు అడిగేది. రెండో మాట చూద్దాం. రెండోది దేవుడు ఏమడుగుతున్నాడు? మీకా గ్రంథం రండి, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం చదవండి, 8వ వచనం. దేవుడు అడిగే ఏంటి? నా జిల్లారా. ఆ, ఉమ్, ఉమ్. అమ్మా, అదేనా మీకా? దేవుడు అడుగుతుంది ఏమో, 6వ అధ్యాయం 8వ వచనం. చూడండి, మీకా గ్రంథం. మనుషుడా, అది చదవమ్మా. ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట. ఆ, ఆ, ఆ. ఇదే కదా దేవుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు రెండో దాంట్లో దేవుడు అడిగే విషయం ఏంటంటే, ఇక్కడ కూడా 4 సంగతులు కనబడుతున్నాయి. ఒకటి, న్యాయముగా నడుచుట. చెప్పండి, దేవుడు అడుగుతున్నాడు మానవుల్ని న్యాయముగా నడుచుకుంటా. కానీ లోకంలో ఎలా నడుస్తున్నారు ప్రజలు? అన్యాయంగా నడుస్తున్నారు. లోకంలో అక్రమంగా ఉంటున్నారు. అందరూ కాదు, ఎక్కువ మంది. ప్రపంచంలో ఎక్కువ మంది అన్యాయస్తులే ఉన్నారు. లాయర్ కూడా అన్యాయస్తుడే అంట కదా, లోక 18వ అధ్యాయంలో. ఆయన పేరు అంటే ఆయన వృత్తి ఏంటి? లాయర్, న్యాయం చేకూర్చాలి, వాదించే వ్యక్తి. జడ్జీస్ కూడా అన్యాయం చేస్తున్నారు తెలుసా? జడ్జీలు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళు, అంటే అందరు కాదు, మంచిగా వాళ్ళు ఉన్నారండి, అందరూ కాదు, కొంతమంది. కాబట్టి అన్యాయం చేస్తూ ప్రపంచం ఎక్కువ మంది లేరా? ఎక్కువ మంది అన్యాయం. అంతే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అట్లాగా అన్యాయంగా నడవద్దు. ఎలా నడుచుకోవాలి? నువ్వు న్యాయంగా నడుచుకో. అది దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు? దేవుడు న్యాయవంతుడు. అన్యాయస్తులు ఆయనకి ఇష్టం లేదు, న్యాయవంతులే దేవునికి ఇష్టం. దేవునికి న్యాయం చేయటం ఇష్టమంట. ఆయన సింహాసనానికి నీతి న్యాయములే ఆధారమైనాయంట. దేవుడు ఎంత న్యాయవంతుడో, అన్యాయం చేయుట అసంభవం అంటాడు బైబిల్ భక్తుడు. దేవుడు అంత ఎంత న్యాయవంతుడండి. ఆయన లాంటి న్యాయవంతులు ఎక్కడున్నారు? ఎక్కడ అన్యాయం చేయడు దేవుడు కదండి. అయితే దేవుని బిడ్డలుగా ఆయన కోరేదంటే, నేను న్యాయవంతుని గనుక మీరు నా బిడ్డలుగా, మీరు నా ప్రజలుగా న్యాయం కలిగి నడుచుకోండి అని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఏం అడుగుతున్నాడు? ఇక్కడ కనికరం కలిగి ఉండమని అడుగుతున్నాడు. కఠినంగా ఉండకూడదు. చాలామంది ఎంత కఠినంగా ఉంటారో, కనికరం ఉండదు వాళ్ళకి. దేవుడు అంటే, దేవుని విషయాలు లేదా అనేక విషయాల కొరకే, అయ్యో రక్షణ లేదు కదా. బైబిల్ యోధాపత్రం రాబడింది, ఏ విషయాలు కనికరం అంటే, అయ్యో అగ్నిలోకి పోచున్నారే, సందేహపడు వారి మీద కనికరం చూపండి, వారిని అగ్నిలో నుంచి బయటకు లాగాలి. అంటే దీని అర్థం ఏంటంటే, చాలామంది రక్షించబడగా లేదా రక్షించబడి కూడా పాపంలో జీవిస్తూ, నామకార్థంగా జీవిస్తూ వారు నిత్య నరకానికి వెళ్తున్నారని యోధాపత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అగ్నిలోంచి ఏం చేయాలంటే వాళ్ళు మనం లాగాలి, వాళ్ళ మీద కనికరపడాలి. అయ్యో ఈ వ్యక్తికి రక్షణ లేదే, అయ్యో రక్షణ లేదే, కనికరపడాలి. అయ్యో రక్షించబడి కూడా పాపంలో ఉన్నాడే, అయ్యో ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడే, ప్రభా ఈ పాపం నుంచి తను విడిపించాయా, అయ్యా ఈ వ్యక్తికి రక్షణ లేదు ప్రభా, రక్షణ దయచేయని వాళ్ళ కొరకు మనం కనికరపడాలి, జాలి పడాలి, ప్రేమ చూపు, మనం కనికరం చూపాలి. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరించబడతారు.